హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని పెట్టుకుందాం. దానిలో ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడయ్యాక అన్ని స్పైసెస్ వేసుకొని వేయించుకుందాం. ఇవన్నీ బాగా వేగాక ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగేటప్పుడు పసుపు కూడా వేసుకొని వేయించుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఆనియన్స్ బాగా వేగాక మనం ముందుగా మటన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ముందుగా ఇక్కడ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఒక 2 hours బిఫోర్. దీనిలో నేను పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాయి కాబట్టి మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా దీనిలోకి మసాలా రెడీ చేసుకోవాలి. దానిలోకి పెరుగు ఒక 4 స్పూన్లు, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియా పొడి, ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం మటన్ కర్రీలోకి వేసుకుందాము. వేసుకున్నాక ఇదంతా పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు కలుపుకొని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువ బోన్స్ లేవు కాబట్టి ఒక 7 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకున్నాను. మీకు కానీ బోన్స్ కానీ ఎక్కువగానే ఉంటే 10 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోండి. సో దట్ చాలా మెత్తగా కుక్ అవుతాయి, బోన్స్ కూడా బాగా కుక్ అవుతాయి. ఎందుకంటే మటన్ అంత ఈజీగా కుక్ అవ్వదు కాబట్టి మీరు ఎక్కువ కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు కుక్ అయిపోయింది కదా. కుక్ అయ్యాక మనకి మటన్లో ఉన్నంత ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చివరగా మనం దీంట్లో కొంచెం తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకుంటే కూరకి మంచి సువాసన వస్తుంది. ఇంకా అంతే అండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 5 minutes అలా కుక్ చేసుకోవాలి.
సరిపోతుంది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఈజీగా మటన్ కర్రీ చేసుకున్నాము. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. Thank you friends for watching my videos. మీకు నచ్చితే లైక్